న్యాయవేదికకు స్వాగతం. సైబర్ క్రైమ్ కొత్త పుంతలు తొక్కుతుంది అనటానికి ఇప్పుడు మనం తీసుకునే ఒక వీడియో ఒక ఎగ్జాంపుల్. నా పేరు సంచ. నేను ఒక సైబర్ క్రైమ్‌లో ఇదైపోయి ఉన్నాను. ప్రతీదీ స్టేటస్ చూసి నా అకౌంట్ అని తీసుకొని చివరికి సరే మేము ఒక అకౌంట్ ఇస్తాము. ఆ అకౌంట్‌లోకి మీరు ట్రాన్స్‌ఫర్ చేయండి. చేసి సుప్రీం కోర్ట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఆడిటర్ మళ్ళీ మీ అమౌంట్‌లో న్యాయవేదికకు స్వాగతం. సైబర్ క్రైమ్ కొత్త పుంతలు తొక్కుతుంది అనటానికి ఇప్పుడు మనం తీసుకునే ఒక వీడియో ఒక ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ద్వారా కానీ సైబర్ క్రైమ్ కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు మనం రికగ్నైజ్ చేయట్లేదు. ఎప్పుడు కూడా భయంతోటో లేకపోతే అవతల వాళ్ళ దగ్గర ఏదో ఉందేమో అనే భయంతో ఆ క్రైమ్ని కంటిన్యూ చేయడం లేకపోతే దానికి విక్టిమ్స్ కింద బలైపోవడం జరుగుతున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ మనం రెగ్యులర్గా ఎప్పుడు వింటూ ఉంటాం. ఏది మనీ పంపించమని అడగడం కానీ లేకపోతే మీ ఫొటోస్ ఉన్నాయి మార్ఫింగ్ చేస్తామని బ్లాక్మెయిల్ చేయడం కానీ కొంచెం ఫోనుల్లో మాట్లాడిన ట్రాన్సాక్షన్ బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇవన్నీ రెగ్యులర్గా చూస్తాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ క్రైమ్ ఏంటంటే నిజంగా షాకింగ్ విషయం అండి. ఒక బాధితురాలు మనకి ఫోన్ ద్వారా తెలియజేశారు. దీనికి ఆవిడ అసలు ఇక్కడ వీడియోలోనే కూర్చొని మాట్లాడదాం అనుకున్నారు కానీ మళ్ళీ ఆవిడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీ ఎందుకు వచ్చింది గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అన్న ఒక విషయంతో ఆవిడ వీడియో పంపించారండి మనకి. ఎంత దారుణం అంటే అది మీరు కూడా విందురు వీడియో అంతా మీకు వినిపిస్తాము ఆ కాల్కి సంబంధించి. ఎప్పుడూ కూడా ఒక సిబిఐయో సిఐడినో లేకపోతే సాఫ్ట్వేర్లకి సంబంధించిన అఫీషియల్స్ ఎప్పుడు డైరెక్ట్గా ఫోనులు చేయరండి. అది తెలిసి తెలియక ఎవరికాళ్ళు భయపడుతున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. నిజంగా సైబర్ క్రైమ్లో ఈ ఈ యొక్క ఎపిసోడు నిజంగా ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా 1కి 10 సార్లు ఆలోచించాల్సిన విషయం. ఈ టైప్ ఆఫ్ కాల్స్ కూడా ఉంటాయి. వీటిని మీరు ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, వాటి నుంచి ఎలా బయటపడాలనేది మనం ఈ వీడియో ఆవిడ ఆడియో విన్న తర్వాత డెసిషన్ తీసుకుందాం, మాట్లాడదాం, చెప్పుకుందాం. నమస్తే అండి. నేను ఒక సైబర్ క్రైమ్‌లో ఇదైపోయి ఉన్నాను. సో దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను మీడియా వాళ్ళకి. ఇంకొకరికి ఇలాంటి ఇబ్బంది జరగకూడదని చెప్పేసని. నా పేరు సంచ. నాకు మార్చి 30th రోజు మార్నింగ్ నేను ఆఫీస్‌కి బయలుదేరుతుంటే ఒక కాల్ వచ్చి మీ ఫోన్ సీజ్ చేస్తున్నాం అన్నారు. ఎవరండి మీరు మా ఫోన్ సీజ్ చేయడానికని అడిగారు. అడిగితే వాళ్ళేమన్నా మేము ట్రాయ్ కంపెనీ నుంచి చేస్తున్నాం, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఉంది, సిబిఐ వాళ్ళు మీ ఫోన్ సీజ్ చేయమన్నారు, నా కస్టమర్ ఐడి ఇది, మీరు కావాలంటే నేను పోలీస్ స్టేషన్ సిబిఐ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాను, మీరు వాళ్ళతో మాట్లాడండి అని చెప్పారు. సార్ చేయండి అని చెప్పాను. నేను జెన్యున్గా ఉన్నాను కానీ నేను భయపడలేదు. ఆ కాల్ పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, మేము పలానా ఇది ఒక నరేంద్ర గోయల్ అని అతను మనీ లాండర్ కేసులో ఇరుక్కున్నాడు, వాడు మీలాంటి వాళ్ళ ఒక 200 మెంబర్స్వి ఆధార్ కార్డ్స్ తీసుకొని మీ పేరు మీద అక్కడ బాంబేలో ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు, మీ డెబిట్ కార్డ్స్, మీ చెక్ బుక్స్, మీ ఆధార్ మీద ఒక మొబైల్ నంబర్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర దొరికాయి. దొరికిన వాళ్ళందరి లిస్టు సుప్రీంకోర్టు వాళ్ళు అరెస్ట్ చేయమని మాకు చెప్పారు. మేము సిబిఐ వాళ్ళం, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, వాళ్ళకి మీకు ఏంటి డీలింగ్స్ అని చెప్పేసి నన్ను థ్రెట్ చేసేటప్పుడు నేను కొంచెం భయపడిపోయాను. వాళ్ళు స్కైప్ కాల్లో వచ్చేసి నాకు ఇవన్నీ డాక్యుమెంట్స్ పంపించి ఇట్లా అంటే నేను కొంచెం భయపడిపోయాను. ఏంటో ఇలా జరిగింది, నేను ఎప్పుడు ఇలాంటివి చేయలేదే అని చెప్పేసి భయపడేప్పటికీ వాళ్ళు ఏమన్నారు, మేము ఈరోజు సాటర్డే మేము 2 days మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తాం, మీరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే అరెస్ట్ అయిన పర్సన్ మీలాంటి వాళ్ళని మిమ్మల్ని చంపాలని మీ మీదకి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మిమ్మల్ని సేవ్ చేయాలని మేము మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ మీ గురించి మేము 24 గంటలు మీ గురించి మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండాలి, మీరు గడప దాటి బయటకు వెళ్ళడానికి వెళ్ళలేదు, ఎవ్రీ 1 hourకి మాకు ఈ ఐడిలో వేర్ ఆర్ యు ఆర్ ఇన్ సేఫ్ ఇలాంటి మెసేజ్లు మాకు పెడుతూ ఉండాలని చెప్పేసి నన్ను చెప్పారు. సో నేను కూడా అలా భయపడిపోయి అలా పెడుతూ ఉన్నాను అనమాట. పెడుతూ ఉంటే మండే రోజు మార్నింగ్ మా సీనియర్ మాట్లాడతారు, సూపరింటెండెంట్ గారు వస్తారు, ఆయన మాట్లాడిన తర్వాత మీకు అరెస్ట్ వారెంట్ వస్తుంది, 1వ తారీఖు మధ్యాహ్నం 12:30 కల్లా లోకల్ పోలీస్ స్టేషన్లో మేము చెప్తాము అని చెప్పాను. నేనెందుకు సార్ అరెస్ట్ అవ్వటం, నేనేదో చిన్న ఉద్యోగం చేసుకుంటే బతికేదా, నాకేంటి ఇవన్నీ, అసలు నాకు వాటికి వీటికి ఏం సంబంధం లేదు, కావాలంటే మీరు నా ఎంక్వైరీ చేసుకోండి, నేను అలాంటి ఫ్రాడ్లో లేరని చెప్పేసి అంటే, నేను నీకు ప్రూఫ్ చేసుకోవాలంటే నువ్వు ప్రీ ఇన్వెస్టిగేషన్కి అప్లై చేయమ్మా అని చెప్పి అన్నారు. ప్రీ ఇన్వెస్టిగేషన్ అంటే ఏం చేయాలంటే
నీ నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మాకు ఇవ్వాలి. నీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, వాటిలో ఎంత బ్యాలెన్స్ ఉంది, అవన్నీ మాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి. స్క్రీన్ షేర్ ఇస్తేనే మేము అన్నీ చెక్ చేసి సుప్రీంకోర్టు ఆడిటర్కి పంపిస్తాము. ఆయన ఒప్పుకుంటేనే మీకు ప్రీ ఇన్వెస్టిగేషన్ పర్మిషన్ వస్తుంది. అదంతా తేలే వరకు మిమ్మల్ని అరెస్ట్ చేయము. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే మాత్రం 1వ తారీఖు నాడు నాకు పొద్దున ఫోన్ చేసి మధ్యాహ్నం 12:40 లోపు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని బెదిరించారు. ఇప్పుడు నేను భయపడిపోయాను, ఎందుకంటే నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను. ఇంట్లో వీళ్ళు ఇలా అరెస్ట్ చేద్దాము, ఇలా నాకు 2 అవర్స్కి 1 అవర్కి కాల్ చేయటం, వేర్ ఆర్ యూ అని టార్చర్ పెట్టడం, మెసేజ్లు పెట్టడం, చాలా భయపెట్టిచ్చేసారు. నన్ను ఎవరితో ఫోన్ కూడా మాట్లాడలేదు. ఎవరితో ఫోన్ వచ్చినా కూడా ఎవరు మాకు చూపించు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి చాలా టార్చర్ పెట్టేశారు. నేను చాలా భయపడిపోయాను అనమాట ఈ విషయంలో. తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని పంపించారు, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి, సుప్రీంకోర్టు నుంచి అరెస్ట్ ఆర్డర్ ఉందని చెప్పేసి అని. చాలా స్కైప్ కాల్లో ప్రతిదీ స్టేటస్ చూసి నా అకౌంట్ అని తీసుకొని చివరికి మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చెప్పండి అంటే, నాకు 2 అకౌంట్లు ఉన్నాయండి, ఒకటి శాలరీ అకౌంట్, ఒకటి పర్సనల్ అకౌంట్ ఏంటంటే 200 300 ఉన్నాయండి అంటే, శాలరీ అకౌంట్లు ఎన్నో అంటే 50,000 ఉన్నాయి సార్, రేపు ఈఎంఐలు వస్తే నేను కట్టుకోవాలి హౌస్ లోన్ అంటే, అది చూపియండి అన్నారు. చూపిస్తే సరే మేము ఒక అకౌంట్ ఇస్తాము, ఆ అకౌంట్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేయండి, ట్రాన్స్ఫర్ చేసి సుప్రీంకోర్టు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఆడిటర్ మళ్ళీ మీ అమౌంట్లో మీకు రిటర్న్ ఇచ్చేస్తాం, ₹1 కూడా మేము ఉంచుకోవమ్మా, ఇదంతా నీ సేఫ్ కోసం చేస్తున్నాము. ఆ నరేంద్ర గోయల్ అనేవాడు ఎవడో మీలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు ఎక్కడ సాక్ష్యాలు చెప్పాలని, మిమ్మల్ని అందరినీ చంపాలని వాడు మనుషులు చుట్టూ తిరుగుతున్నారు, అందుకని మీ సేఫ్టీ కోసం మీరు ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి పోవద్దు, ఎవరితో మాట్లాడద్దు, ఎవరికి ఈ విషయం చెప్పొద్దని నన్ను చాలా భయపెట్టించేసారు. అయిపోయిన తర్వాత సరే అమౌంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత సరే నేను మళ్ళీ 2 అవర్స్ తర్వాత కాల్ చేస్తాను, నువ్వు ఎక్కడికి పోవద్దు, ఇక్కడే ఉండన్నా. నాకు ఇంక అమౌంట్ వెళ్ళిపోయిన తర్వాత టెన్షన్ అయిపోయింది. ఏంటి భగవంతుడా, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను, ఈ అమౌంట్ పోయింది, ఇవాళ ఇదైంది ఏంటి అని చెప్పేసి అని ఇంక అప్పుడు నేను మా ఆఫీస్లో మా డైరెక్టర్ గారికి ఫోన్ చేస్తే ఈ ఈ ఫోన్ కాల్స్ అన్నీ కూడా నాకు ముంబై నుంచే వచ్చేయండి. వాళ్ళు స్కైప్లో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియో ద్వారా నాతో మాట్లాడారు, హిందీలోనే మాట్లాడారు, ఇంగ్లీష్లోనూ మాట్లాడారు అనమాట. యూనిఫామ్లో ఉన్నారు. ఉండి ఇలా అని చెప్పి తర్వాత ఏమన్నారంటే, ఈ అమౌంట్ తీసుకున్న తర్వాత నాకు కొంచెం భయం వేసి మా డైరెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్తే, ఇలా ఇలా జరిగింది సార్, ఇలా అంటే ఇవన్నీ ఫేక్ కాల్స్, నువ్వు అలా ఎలా నమ్మావు, నీకేమైనా మనీ లాండరింగ్ కేసులో నువ్వేమైనా లీడింగ్ ఉన్నావా, నువ్వే తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడ్డావమ్మా, అలా ఎందుకు చేసావు, నన్ను తిట్టారు, ఇమ్మీడియట్గా నువ్వు ఆ అకౌంట్ నెంబర్ సీజ్ చేయించేసి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చేసి కామ్గా ఉండు అని చెప్పారు. నేను ఇంకా వెంటనే వెళ్ళి సైబర్ క్రైమ్ గచ్చిబౌలి ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, ఎంత పోగొట్టుకున్నావమ్మా అని అడిగారు వాళ్ళ. కానీ ఇలా చాలా జరుగుతున్నాయి అమ్మ రోజు, మేము ఆన్లైన్లో నువ్వు కంప్లైంట్ రైజ్ చేసుకో, నీకు ఒక ఎక్నాలజ్మెంట్ వస్తుంది, ఎక్నాలజ్మెంట్ వచ్చాక ఒక కవరింగ్ లెటర్ చేసి అది లోకల్ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసుకోండి అని చెప్పారు. ఇంకా అలాగే వచ్చి ఇంటికి వచ్చి ఆన్లైన్లో మొత్తం నాకు వచ్చిన డాక్యుమెంట్స్, నాకు జరిగిన ట్రాన్సాక్షన్ అంతా కూడా అప్లోడ్ చేసి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చాను 1వ తారీఖు రోజు సాయంత్రం, 1 ఏప్రిల్. ఇచ్చిన తర్వాత 2వ తారీఖు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన కన్సర్న్ పర్సన్ లేదు, సైబర్ క్రైమ్స్ తీసుకునే పర్సన్, మీరు 3వ తారీఖు రోజు రమ్మని. 3వ తారీఖు పొద్దున్న మళ్ళీ రహమత్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతోష్ అనే పర్సన్ ఎవరు ఉన్నారు ఆయనకి ఇచ్చేసి ఎక్నాలజ్మెంట్ తీసుకొని వచ్చామన్నమాట. అమ్మ ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి అమ్మ, మీరు వాళ్ళు ఫోన్ చేసినప్పుడే మాకు చెప్పాలి, అంతా అయిపోయాక మాకు చెప్తే మేమేం చేస్తాము, మేమేదో చేస్తాం వెరిఫికేషన్ అంతేకంటే ఏం లేదన్నారు. ఆ తర్వాత నేను బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయించడానికి వెళ్తే వేసుకున్న వాడి అకౌంట్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్, నా డబ్బులు పోయింది కూడా నాది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్. వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి వాడి అకౌంట్ డౌన్ చేస్తే ఆ రోజు ఒక 85 లక్షల దాకా సేమ్ అకౌంట్కి వేరే డిఫరెంట్ 2 లక్షలు 3 లక్షలు 1,25,000 30,000 70,000 అట్లా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. మొత్తం 85 లక్షల దాకా జరిగాయమ్మా. వెంటనే మేము సీజ్ చేసేటప్పటికి వాడు బ్యాలెన్స్ 1,50,000 1,70,000 ఉన్నాయి అకౌంట్లో, మేము సీజ్ చేసి పెట్టాము. మీకు భయం ఉంటే మీ అకౌంట్ సీజ్ చేసుకోండి, లేకపోతే జనరల్గా వాడుకోండి, ఎవరికి ఓటీపీ చెప్పొద్దు అని చెప్పేసి అన్నారు. నీకు ఆధార్ కార్డు ఎక్కడ వదిలేసావు ఏంటంటే, సరే ఈ మధ్య లోన్ పెట్టుకున్నాను బ్యాంక్లో ఇచ్చుంటాను, లేదా సిమ్ కార్డు పోతే ఇస్తాం కదా సార్, ఇలా జరుగుతాయని మేము ఎలా అనుకుంటామంటే, ఇలా థెఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారమ్మా, పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ అమ్మే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక సిమ్ కార్డుకి ఇస్తారు, ఏదో లోన్కి ఇస్తారు, క్రెడిట్ కార్డుకో ఏదో అప్లై చేస్తుంటారు, ప్రతి చోట ఈరోజు ఆధార్ కార్డు కావాలి కాబట్టి అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళు క్యాప్చర్ చేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇంతకని చెప్పేసి అమ్ముకుంటున్నారు, వాళ్ళు కూడా అలాగే కొనుక్కుంటున్నారు. ఇలాంటి ఇష్యూస్ జరిగితే కేర్ఫుల్ అమ్మ, నీ చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నువ్వు చెప్పు, ఇలాంటి జరగకుండా ఉండాలని బ్యాంక్ వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు. సో నేను అది
ఈరోజు నేను నా ఆడియో వాయిస్ ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నానండి. ఇది ఎవరికి ఇంకొకరికి రిపీట్ కాకూడదు, ఇంకొకళ్ళు నాలాగా సఫర్ కాకూడదని మీ మీడియా ద్వారా కొంచెం తెలియచేస్తారని అందరికీ. రమ్య గారు, మీ మీ లీగల్ అడ్వైస్లో ఇలా సఫర్ అయ్యేవాడు నా అలాంటి ఆడవాళ్ళు, నేను చదువుకున్న దాన్ని ఇంత మోసపోయాను, చదువుకునే వాళ్ళు, ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఇలాంటివన్నీ కూడా రీసెంట్గా అర్నింగ్కి వచ్చిన పిల్లలు, కొంచెం రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరగా ఉన్న వాళ్ళని బాగా ఎక్కువ వాళ్ళు ట్రాక్ చేస్తున్నారని నాకు పోలీస్ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా మీ లీగల్ అడ్వైజ్లో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు, ఎలాంటి అడ్వైజ్ ఇవ్వాలనుకున్నారో, ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళు ఎలా ధైర్యంగా ఉండాలో వాళ్ళకి సంబంధించిన దాంట్లో మీరేమైనా లీగల్గా సపోర్ట్ చేయగలిగితే అది మాకు చాలా సంతోషం ఉంటుంది. ఇంకొకరికి ఇలా జరగకుండా ఉంటే ఇంకంతకంటే నేను కోరుకునేది ఏం లేదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మ. యాక్చువల్‌గా ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకోవాలండి. ఎందుకు అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సింగిల్ వుమెను, హస్బెండ్ లేకపోవడం వల్ల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా ఎవరికి చెప్పుకోవాలో తెలియక గబుక్కుని భయపడుతూ ఉంటారు. ఆమె ఆ ప్రాబ్లమ్ అక్కడ అకౌంట్‌లో 50,000 ఉన్నాయి కాబట్టి 50,000 తోటే సేఫ్ అయింది. ఎంత ప్లానింగ్‌గా ఉందండి ఒకసారి అది వింటే. మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం ఆధార్ కార్డులు ఎక్కడైనా గానీ జిరాక్స్ సెంటర్‌లకెళ్ళినప్పుడు కొన్ని మూవీస్‌లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ మన ఆధార్ కార్డ్ జిరాక్స్ సెంటర్ల దగ్గర నుంచి కొన్ని చోట్ల ప్రింటౌట్స్ దగ్గర నుంచి వెళ్ళిపోయి అదొక పెద్ద మాఫియా. ఆ ఆధార్ కార్డులతోటి వాళ్ళు కొత్త ఫోన్ నంబర్స్ తీసుకోవడము, అకౌంట్లు ఓపెన్ చేయడం, ఇన్సూరెన్స్‌లు క్లెయిమ్ చేసేలాగా వాటిని కవర్ చేయడం, ఇలా చేసుకుంటున్న మాఫియాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. కొన్ని సినిమాల్లో వాళ్ళు రీసెర్చ్‌లు చేసి ఆ ఇన్సిడెంట్లు పెడుతూ ఉంటారు. సో, ఇప్పుడు ఒక ప్రాక్టికల్‌గా ఒక విక్టిమ్‌ని మనం చూసామండి. ఆమె భయపడిపోయి నా పరువు పోద్ది ఇంకెందుకని నోరు మూసుకొని ఉండొచ్చు కదా అని అనుకోకుండా ఎవరికీ ఇట్లాంటి కష్టం, ఇట్లాంటి భయం ఇంకొకటి ఇట్లాంటి చీటింగ్ ఎక్కడ ఎవరికీ జరగకుండా జనాలకి తెలియాలండి ఇలాంటి క్రైమ్ ఒకటి జరుగుతుంది అని చెప్పి ఆమె యాక్చువల్‌గా వీడియోలో కూర్చోవడానికి ఆవిడ రెడీ అయ్యారండి. కానీ ఆ టైంలో షూట్స్ ఉండకపోవడం వల్ల మేము ఆడియో పంపించమని చెప్పాము. తను ఆడియో పంపించారు. సో, ఇప్పుడు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. చాలా సందర్భాల్లో మనకి ఐఫోన్‌లో గానీ, ఆండ్రాయిడ్స్‌లో గానీ ఈ ఫోన్స్ కూడా ఈ మధ్య కొత్తగా అదొక ట్రెండ్ నడుస్తుంది. మీ ఫోన్ హ్యాక్ అయిందండి. మీ ఫోన్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మేము కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము. సో, మీ ఫోన్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ చెప్పండి అని. వన్స్ ఒకసారి ఓటీపీ చెప్పామా, ఈ రోజున మన లైఫే ఫోను. దీంట్లో అకౌంట్స్‌కి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో, వీటి ద్వారా బ్లాక్‌మెయిల్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఎవ్వరు కూడా ఒక ఫోన్ చేసి మనల్ని ఓటీపీ అడగరు. అలా ఎవడన్నా ఫోన్ చేస్తే అసలు వాడి మీద మీరు సైబర్ క్రైమ్‌లో ఆన్‌లైన్‌లో కంప్లెయింట్ ఇవ్వండి కనీసం. ఎందుకంటే అంత చిన్న విషయం మీద మేమెందుకెళ్తామండి, మేమే కట్ చేసేస్తాము. ఎవరికీ ఓటీపీ చెప్పమంటే ఒకటి మీకు మీరు సేవ్ అవుతారు. ఇంకొకటి కంప్లెయింట్ ఇచ్చేంత మీకు ఓపిక ఉంటే ఇంకో 10 మందిని ఇప్పుడు ఈమె నాకెందుకో అనుకోలే. మీలాంటి వాళ్ళందరికీ తెలియాలి. బయట సమాజం ఇలా ఉందండి అని ఆవిడ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్పారు. కాబట్టి అలా మీరు కూడా ఒక కంప్లెయింట్ ఇస్తూ ఉంటే మనకి ప్రాబ్లమ్ ఏంటంటే ఈ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన టెక్నికల్ స్టాఫ్ స్టేట్ మొత్తంలో గానీ, సెంట్రల్‌లో గానీ చాలా తక్కువ టెక్నాలజీలో ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఈ సైబర్ క్రైమ్‌లు ఏదైనా జరిగినప్పుడు వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం అనేది చాలా సందర్భాల్లో స్లో అవుతుంది. ఇవి రిపీటెడ్‌గా కంప్లెయింట్లు పెరుగుతుంటే దానికి తగ్గ స్టాఫ్‌ని పెంచడానికి, దానికి తగ్గ టెక్నికల్‌గా ఉన్న ఎలిజిబుల్ పర్సన్స్‌ని అపాయింట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటది. అలాగే ఇప్పుడు ఈ ఫోన్ వింటే ఒక్కటే ఆవిడ ఆధార్ కార్డ్స్ మీ ఆధార్ కార్డ్ లింకప్ తోటి ఒక ఫోన్ తీసుకున్నారు. ఒక అకౌంట్ ఓపెన్ చేశారు. దానివల్ల ఆ వ్యక్తి కొన్నేదో మాఫియాలు చేసుకుంటూ వచ్చారు దీనికి సంబంధించి. అందులో మీరంతా కూడా ఒక 200 మంది లింకు, అందులో మీ పేరు కూడా ఉంది అంటే ఎవ్వరన్నా భయపడతాం. నిజంగానా అని. ఇప్పుడు లీగాలిటీ తెలిసిన మేము ఆలోచిస్తామేమో గానీ సామాన్య ప్రజలకు అందరికీ లీగాలిటీ తెలియకపోవచ్చు కదండీ. సిబిఐ నుంచి ఆఫీసు వీడియో కాల్ చేస్తున్నారు. డైరెక్ట్‌గా డాక్యుమెంట్స్ పంపించారు. అవన్నీ చూసేసరికి ఓకే. నా పేరు మీద ఈ అకౌంట్‌లు ఓపెన్ అయిపోయి ఉన్నాయి. నేను ఇంకా ఏం చేయాలిరా బాబు అని వాళ్ళు చెప్పినట్లు వింటూ 3-5 డేస్ ఆవిడ అంత మెంటల్ టెన్షన్ పడ్డారంటే అక్కడ లక్ ఏంటంటే ఫైనాన్షియల్‌గా చాలా తక్కువ అమౌంట్‌లో ఆవిడ బయటపడ్డారు. ఆ 50,000 అన్నా ఎందుకు వదులుకోవాలి? అదే ఒకవేళ 3-5 లాక్స్ ఉన్నాయి. అదంతా అకౌంట్ సీజ్ చేస్తున్నాం మీ కేస్ క్లోజ్ అయినాకే ఇస్తామంటారు. ఎప్పుడైనా చాలా కేసుల్లో మనం చూసినప్పుడు. అవి డైరెక్ట్ కేసులు. ఎవరో ఆన్‌లైన్‌లో సిఐడి వాళ్ళు ఫోనులు చేస్తారా అండి? అంతలా ఎట్లా నమ్ముతాము? కానీ
గవర్నమెంట్ జాబ్ కాబట్టి భయపడ్డారు. అరే! నాకు ఆధార్ కార్డ్ లింకు అన్ని అకౌంట్‌లు చూపిస్తున్నారు వాళ్ళు. నేనెందుకు అనవసరంగా నాకు అసలు నేను చెయ్యని తప్పుకి నేనెందుకు ఇదవ్వాలి? వాళ్ళే రెక్టిఫై చేస్తానంటున్నారు కదా! అకౌంట్ సీజ్ చేయమన్నారు. సీజ్ చేయడానికి ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అకౌంట్ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసింది. తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినాక ఆమె వాళ్ళ సీనియర్‌కి ఎవరికో ఆఫీస్‌లో చెప్తేనే కదా కంప్లెయింట్ ఇవ్వాలి అనే ధైర్యం ఆవిడకొచ్చింది. సో, ఎవరైనా కానీ ఇలా ఎవడన్నా ఫోను చేసి మీ అకౌంట్ డీటెయిల్స్, ఓటీపీ నంబర్లు ఏమన్నా అడిగినా 100% అట్లా ఎవరు అడగరండి. ఇవ్వొద్దు. 2 మీ ఆధార్ కార్డులు గాని, ఏమన్నా మన ఒరిజినల్ డాక్యుమెంట్లు గాని, ఇవి జిరాక్స్‌లు, ప్రింటౌట్లు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అవి చాలా సందర్భాల్లో ఒక మాఫియా నడుస్తుంది. మన ఆధార్ కార్డులతోటి వాళ్ళు ఫోను నంబర్స్ తీయడం గాని, కొత్త ఫోన్స్ నంబరింగ్స్ తీసుకోవడం గాని, అకౌంట్లు ఓపెన్ చేయడం గాని చేస్తూ ఉంటారు. సో, ఒకవేళ అలా ఏదన్నా జరిగిందని మీకు ఇంటిమేషన్ వస్తే ఖచ్చితంగా దాని మీద పోలీస్ స్టేషన్‌లో రిటర్న్ కంప్లెయింట్ ఇవ్వండి. రిటర్న్ కంప్లెయింట్ ఇస్తే వాటి మీద యాక్షన్ తీసుకుంటారండి. ఇది సైబర్ క్రైమ్‌కి సంబంధించి కాబట్టి వాళ్ళంత ప్రాపర్‌గా తీసుకోకపోయినా గాని తీసుకున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే నంబర్ ఆఫ్ కేసుల్లో మేడందొక కేసు. సో, ఆవిడ ఆల్రెడీ బయటపడినట్టే లెక్క. ఇలా ఎవరైనా కానీ మేము సీబీసీఐడీలు లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వాళ్ళు, బ్యాంకులకి సంబంధించిన వాళ్ళు, ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించిన వాళ్ళు, డిటెక్టివ్‌లకి సంబంధించిన వాళ్ళు, పక్కింటోళ్ళం, ఎదురింటోళ్ళం అంటే ఎవడన్నా ఫోను చేసి ఏ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా ఇవ్వొద్దు. ఎవరైనా ఇట్లాంటి సీన్‌లు చేస్తే కనుక మీరు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వచ్చు. సైబర్ క్రైమ్‌లో కంప్లెయింట్ ఇవ్వచ్చు. చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. అలాగే మీరు ఒకవేళ వెళ్ళలేకపోతే ఆన్‌లైన్‌లో కూడా కంప్లెయింట్ ఇవ్వండి. మోర్ దాన్ 5 ఇయర్స్ పనిష్మెంట్ పడడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇలా రిపీటెడ్‌గా మనం కంప్లెయింట్స్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ప్రాపర్ స్టాఫ్‌ని పెట్టి వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.